చంద్రబాబుతో, ఆయన చేసే మోసాలతో, ఆయన చెప్పే అబద్ధాలతో, కిచిడి మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో, ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజలను ఎలాగో మోసమే కదా చేసేది కాబట్టి, నోటికి ఏదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడితో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాలతో, ఆ కిచిడి మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది. బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, అబద్ధాలు చెప్పను. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి ఇక్కడున్న ప్రతి అక్క చెల్లెమ్మని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి అవ్వాతాతని అడుగుతా ఉన్నా, ఇక్కడున్న ప్రతి సోదరుడిని, ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అని అంటే, తనను ప్రేమించే ప్రతి అభిమాని, తనను ప్రేమించే ప్రతి కార్యకర్త, తనను ప్రేమించే ప్రతి నాయకుడు, తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా, ప్రతి ఒక్కరూ కూడా కాలర్ ఎగిరేసి అదుగో మా నాయకుడు, మనసున్న నాయకుడు, మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి, విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు, బెంజ్ కార్ అంటాడు, సూపర్ 6 అంటాడు, సూపర్ 7 అంటాడు, రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు, ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే, ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ, ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ అందరికీ అందుకే చెప్తా ఉన్నాను, మీ బిడ్డ అబద్ధం ఆడడు, మీ బిడ్డ మోసం చేయడు. మీ బిడ్డ మాట ఇచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే అమలు చేస్తా ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం. మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను, మన 5 ఏళ్ల పాలనలో, మన 58 నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా మంచి చేసి మీ ముందర నిలబడ్డా. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? బాబు ఎలాంటి వాడు? మరోసారి బాబు
నమ్మచ్చా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అందుకనే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? 2014 కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దామా? 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడి ఒక ముగ్గురిని తెచ్చుకున్నాడు. ఆయనతో పాటు 2014లో కూటమిలోకి ఇలా ముగ్గురిని తెచ్చుకున్నాడు. అవ్వ ఇటు, అక్క ఇటు, కనిపిస్తా ఉందా? చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమైన హామీలు అనంటూ కూటమిలోకి ముగ్గురు తెచ్చుకొని, ఓ దత్తపుత్రుడి ఫోటో, ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు ఫోటోలు తెచ్చుకొని పెట్టుకొని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టాడు. కింద పెట్టి ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇవి ప్రతి ఇంటికి పంపించాడు. పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు నాయుడు గారు టీవీలలోనూ, గుర్తుందా? ఎన్నికలప్పుడు 2014లో టీవీలలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? పేపర్లలో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ముఖ్యమైన హామీలు అంటూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చేసిన హామీలు ఇవి. రైతులకు రుణమాఫీ మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. రెండో ముఖ్యమైన హామీ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ముగ్గురు ఫోటోలు పెట్టి ఆయన స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి 2014లో పంపించిన పాంఫ్లెట్ ఇది. రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడని అడుగుతా ఉన్నాను. ఇలా బా, రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ, వీళ్ళు ముగ్గురు కలిసి పొత్తుగా ఏర్పడి మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 2014 నుంచి ఆడబిడ్డలు మీ ఇంట్లో ఎవరికో ఒకరికి పుట్టారు కదా, మీకు పుట్టకపోయినా మీ పక్కింట్లో అన్న పుట్టారు కదా, ఏ ఒక్కరికైనా కూడా ఒక్క రూపాయి, 25,000 కదా దేవుడు ఎరుగు, ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా బా, రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు 2014లో పంపించిన ఈ పాంఫ్లెట్లో సంతకం పెట్టి ఇంటింటికి పంపించాడు. మరో ముఖ్యమైన హామీ 2014లో ఆయన ఏం చేశాడో తెలుసా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి, 60 నెలలు ఇంటూ 2,000 అంటే 1,20,000, ప్రతి ఇంటికి 1,20,000 ఇస్తానన్నాడు. ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా బా, రెండు చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు.
కనీసం ఒక్క సెంటు స్థలమైనా కానీ ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా రెండు చేతులు పైకి ఇలా 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 ఇలా